గుడ్ మార్నింగ్. 365 ఆల్మోస్ట్ 365 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ వీడియోస్ పెడదామని ఫిక్స్ అయిన తర్వాత మెల్లగా మనకు ఒక రొటీన్ తయారైతుంది, కన్సిస్టెన్సీ పెరుగుతుందని అనుకున్నా. ఈ 365 డేస్ మన ఛానల్ ఎంత చేంజ్ చేసినాయో తెలియదు కానీ నన్ను అయితే వేరే లెవెల్ మార్చేసిందా. OGMVPs ఆల్రెడీ తెలుసు. ఇక్కడ డైలీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది ఏదో ఇంటెన్షన్ తో కాదు. లాస్ట్ ఇయర్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఫేజెస్ ఉన్నప్పుడు లైఫ్ ని మళ్ళీ కొంచెం ట్రాక్ లకు తీసుకురావాలి అనే ఇంటెన్షన్ తోని నాకు బాగా మజా వచ్చే పని, మంచిగా డోపమిన్ తీసుకొచ్చే పని ఏముందిరా అని చెప్పేసి రియలైజ్ అయ్యి నా లైఫ్ లో ఇప్పుడు నాకు యూట్యూబ్ వీడియోస్ కాకుండా వేరేదేమి ఇంత హై ఏదని చెప్పి ఈ MVP మైండ్ సెట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ నా లైఫ్ లో ఒక సీరియస్ హార్ట్ బ్రేక్ అయింది. అది నన్ను మెంటలీ కంప్లీట్ గా బ్రేక్ చేసింది. మొత్తం మోసపోయినట్టు అనిపించింది. నా బాడీ, నా ఫీలింగ్స్, నా సెన్సెస్ మొత్తం అంతా నంబ్ అయిపోయినాయి. ఐ కాంట్ ఫీల్ ఎనీథింగ్ అట్ ఆల్. అసలు ఏం చేయాలో తెలియదు. అట్లా అని చెప్పి మన పని లాగవు కదా, మన వర్క్ కంటిన్యూ చేయాలి, నార్మల్ గా అందరితో మాట్లాడాలి అని మన లైఫ్ కంటిన్యూ చేయాలి. బట్ లోపల మాత్రం అసలు ఏం ఫీల్ అవుతున్నాడో, ఏం ఫీల్ కావాలో, ఎట్లా తీసుకోవాలో ఏం అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఒక పెద్ద ట్రైన్ వచ్చి మనం గుద్దిన తర్వాత ఓకే దెబ్బ దాకేదో తాకింది, యాక్సిడెంట్ ఏదో అయ్యింది, ఇప్పుడు లేచి నార్మల్ గా పని చేసుకోవడం చెప్తే ఎట్లుంటది, ఎగ్జాక్ట్ అట్లా ఫీలింగ్ ఉండే. అండ్ నా లైఫ్ లో ఇట్లా కష్టమైన ఫేజ్ రావడం ఫస్ట్ టైం ఏం కాదు. 2020లో లాక్డౌన్ టైం కి నా లైఫ్ లో ఇంకా పెద్ద వర్స్ట్ ఫేజ్ వచ్చింది. అప్పుడు నేను ఇండియాలో ఉండే, బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నా. మన దగ్గర చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం పైసలు లేవు, రిచ్ బ్యాక్గ్రౌండ్, రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. బట్ ఇక చిన్న ఉన్నప్పటి నుంచే బాగా అంబిషియస్ ఉంటుండే. ఏదైనా పెద్దగా చేయాలి, సక్సెస్ కావాలి, ఫ్యామిలీని మొత్తం ప్రౌడ్ గా చేయాలి, ఎట్లైనా చేసి లైఫ్ సెట్ చేసుకోవాలని బాగా ఉంటుండే. ఇట్లా అంబిషన్ బానే ఉంది, కాకపోతే డైరెక్షన్ లేదు. ఏం చేయాలో, ఎట్లా చేయాలో ఏం తెలియదు. ఇక ఏదో ఒకటి చేయాలి కాబట్టి 2018 లో నాకు ఇండియాలో డ్రైవర్స్ లైసెన్స్ రాగానే ర్యాపిడో చేయడం స్టార్ట్ చేసిన. కొంచెం కొంచెం మన చిన్న చిన్న ఖర్చులకి, ఇంకా చిన్న చిన్న క్రెడిట్ కార్డ్ బిల్లులకి, దానికి దీనికి సరిపోయేటట్టు ఉంటుండే. తర్వాత లాక్డౌన్ టైంలో 2020లో అప్పట్లో దోస్తుగాలతో కలిసి ఒక స్టార్ట్అప్ పెట్టిన. ఓకే అందరం బ్రెయిన్ అంతా పెట్టి చాలా కష్టపడుతుండే, సెట్ చేయడానికి మస్తు ట్రై చేసినాం. అప్పుడు మన ఏజ్ అరౌండ్ 20 ఉండే. అసలు డబ్బులు ఎట్లా సంపాదించాలి, బిజినెస్ ఎట్లా చేయాలి, ఇది ఎక్కువ ఎక్స్పోజర్ ఏం లేదు. సో ఫిగర్ అవుట్ చేసుకుంటూ మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. మెల్లగా అట్లనే కన్సిస్టెంట్ గా చేసుకుంటూ పోతే స్లోగా సక్సెస్ వచ్చింది. బట్ ఈవెన్చువల్లీ ఫెయిల్ అయిన ఉండే. ఓవరాల్ ఒక 5-6 లక్షలు అప్పు వచ్చింది. దాంట్లో ఇప్పుడు నేను దగ్గర 2 లక్షలు క్లియర్ చేయాలి. నేను ఆ టైంలో నమ్మిన వాళ్ళు కొంచెం హ్యాండ్ ఇచ్చారు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. అసలు అన్నీ ఒకటేసారి కొలాప్స్ అయిపోయినట్టు ఉండే. అప్పుడు డాడీ దగ్గర నుంచి కూడా స్టార్ట్అప్ కోసం 1,50,000 తీసుకుని ఉండే. అప్పుడు 1,50,000 అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర 5,000 10,000 చాలా కష్టం. అదే 1,50,000 అంటే నార్మల్ గా చూస్తే అది మరీ పెద్ద అమౌంట్ ఏం కాదు. బట్ నా మైండ్ లో అప్పుడు అట్లా నడుస్తలేదు. ఇప్పుడు డాడీ పైసలు తీసుకొని వేస్ట్ చేసిన, నేను ఫెయిల్యూర్ ని, నా వల్ల ఏం కాదు, అసలు వేస్ట్, దేనికి పనికిరాను అని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు డాడీ నార్మల్ గా చూసినా కానీ నాకేదో చీప్ లుక్ ఇస్తున్నాడు, నేను ఇట్లా తలదించుకునేటట్టు చేసిన అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఇట్లా అన్ని నెగిటివ్ గా నా స్టోరీలన్నీ నేనే క్రియేట్ చేసుకుని ఉండే. బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఇదంతా నేను నా మైండ్ లో తయారు చేసుకొని ఫిక్స్ అయిపోయిన స్టోరీ. ఇప్పుడు డాడీ గానీ మమ్మీ గానీ ఎందుకు అట్లా అనుకుంటారు. బట్ ఇక్కడ ఆల్రెడీ నేను ఫెయిల్యూర్ అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఎవరైనా నార్మల్ లుక్ ఇచ్చినా జడ్జ్మెంట్ లుక్ లాగానే కనిపిస్తుంది. ఎవరైనా మన క్వశ్చన్ చేస్తే తిరుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఐ హేట్ టు సే దిస్, ఈ పేజ్ లో ఒక చిన్న స్టంట్ అయింది. కొంచెం సెన్సిటివ్ విషయం, ఒకవేళ తట్టుకోలేరు అంటే కొంచెం వీడియో స్కిప్ చేసేయి. బట్ ఆ టైంలో ఇట్లాంటి ఫేజ్లు ఉన్నా కాబట్టి ఆల్మోస్ట్ లైఫ్ ఎండ్ చేసుకుందాం అనే పాయింట్ కి వచ్చేసిన. జస్ట్ ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే గాన్. ఇప్పుడు ఏదో సింపతి కోసం చెప్తలేను, ఏదో ఓవర్ యాక్షన్ కోసం చెప్తలేను. బట్ ఆ టైంలో హెల్ప్లెస్ సిచ్యువేషన్ లా నా మైండ్ అట్లుండే. అండ్ అప్పుడు విచిత్రంగా నాకు స్పైడర్ మ్యాన్ గారు గుర్తొచ్చిండ్రా. నా ముందర స్పైడర్ మ్యాన్ గారి వాల్ పేపర్ ఉండే. వాడిని చూస్తుంటే గుర్తొచ్చింది, అరే వీడి మమ్మీ డాడీ చిన్నప్పుడే చచ్చిపోతారు, వీడిని పెంచుతున్న అంకుల్ చచ్చిపోతాడు, వీడు కొంచెం రెస్పాన్సిబుల్ ఉంటే అంకుల్ బతుకుతుండే, తర్వాత వీనికి పిల్ల వదిలేస్తుంది, తర్వాత ఈయనకున్న ఒక్కగానొక బెస్ట్ ఫ్రెండ్ వీనికి విలన్ అవుతాడు, వీని దగ్గర పెద్దగా పైసలు లేవు, లిటరలీ పార్ట్ టైం చేసుకుంటాడు, పిజ్జాలు, ఫోటోగ్రఫీ, ఫ్రీలాన్సింగ్ అని కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతూనే ఉంటాడు. నెక్స్ట్ మాస్క్ వేసుకొని గుర్తింపు అవసరం లేదు అనుకొని ఆ రికగ్నిషన్ కోసం చూడకుండా వాడి దగ్గర ఉన్న పవర్ తోనే ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి జనాల కోసం ప్రతిరోజు ప్రతి మూమెంట్ ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు విలన్ గాలు వచ్చి వాడిని సావు కొట్టినా గానీ, ఎన్నిసార్లు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్ కి వచ్చినా గానీ మళ్ళీ లేచి అందరి కోసం ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఇక సార్ట్ ఆఫ్ మైండ్ ట్రాన్సిషన్ అయిన ఉండే. ఇప్పటిదాకా లైఫ్ లో ఏం జరిగిందని కాదు, దాన్ని సెట్ చేయడానికి ఇప్పటి నుంచి ఏం చేద్దామని ఆలోచించు స్టార్ట్ చేసిన. ఈ పెయిన్ నుంచి ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా, దీంతో వేరే వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతా. ఇట్లా తర్వాత కొంచెం మైండ్ సెట్ ట్రాన్సిషన్ అయింది. అండ్ లైఫ్ ని కంటిన్యూ చేయడానికి, గ్రో అవడానికి నాకు ఒక గట్టి రీజన్ దొరికింది. నెక్స్ట్ మన యూట్యూబ్ స్టోరీ చెప్తా. యాక్చువల్లీ నేను నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో దగ్గర ఒక 9 years ముందు అప్లోడ్ చేసిన. అప్పట్లో ఇన్ఫ్లుయెన్సర్లు, టిక్ టాక్లు, రీల్స్ అసలు జియోనే లేకుండే. ఇంటర్నెట్ ఇంకా ఎవరి దగ్గర కరెక్ట్ గా లేదు. అండ్ అప్పుడు నాకు ఒక కోరిక ఉంటుండే, సిల్వర్ ప్లే బటన్. అంతే, నాకు ఇప్పుడు ఏం తెలియదు, ఏదో ఒకటి చేసి నా జీవితంలో 100,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని సిల్వర్ ప్లే బటన్ అనేది తెచ్చుకోవాలి. అదే నా అల్టిమేట్ డ్రీమ్. ఇక పాయింట్ లో కొంచెం చిన్న యూట్యూబ్ గేర్ కొనుక్కోవడానికి పైసల కోసం ర్యాపిడో చేసుకుండే. ఆ రైడ్ పైసలు మెల్లమెల్లగా సేవ్ చేసుకొని ఒక మైక్ కొనాలి, ఈ లైట్లు కొనాలి, ఈ స్టాండ్లు కొనాలి, ఈ సెటప్ కొనాలి, అట్లా బాగా చిన్న కోరికలు ఉంటుండే. అంత ఇష్టం నాకు యూట్యూబ్ వీడియోలు అంటే. ఇక మన లైఫ్ పర్పస్ ఇంకా యూట్యూబ్ వీడియోస్, ఈ రెండింటిని కలిపి ఎవరన్నా నాలాంటోడికి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా చూసుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని నేను
ఎట్లా సెట్ చేయాలి అని ఆలోచించిన. ఇక వినడానికి కొంచెం మెలోడ్రామాటిక్ ఉంటుంది, బట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఫర్ మీ బ్యాక్ దెన్ వాస్ టు రెడ్యూస్ హ్యూమన్ సఫరింగ్. మనుషుల మధ్యలో ఉన్న ఈ హ్యూమన్ సఫరింగ్ అని తక్కువ చేయాలి, హ్యాపీగా బతికేటట్టు ఏదైనా చేయాలి అనిపించింది. ఇప్పుడు ఈ భూమి మీద హ్యాపీగా బతకాలంటే మనం కావాల్సింది ఒకటి పైసలు లేకపోతే ఎవరు దేకడు. ఆ పైసలతోనే నువ్వు లైఫ్ లో నీకు కావాల్సినవి నేర్చుకోగలుగుతావు, అండ్ ఆ పైసల కోసం నువ్వు లైఫ్ లో మస్తు నేర్చుకుంటావు. ఇప్పుడు హ్యూమన్ సఫరింగ్ తగ్గాలంటే డబ్బులు కావాలి, బట్ ఇప్పుడు అందరికి డబ్బులు పంచేంత రిచ్ ఉంటే బానే ఉంటుండే. మన దగ్గర స్కోప్ లేదు, అందుకే డబ్బులు సంపాదించడానికి ఏం చేయొచ్చు, దిమాగ్ పెంచుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ సార్ట్ ఆఫ్ ఈక్వల్స్ టు మనీ. ఇప్పుడు నాకు తెలిసింది, నేను నేర్చుకునేది ఏదైతే ఉందో అది నేను చెప్పి దాని నుంచి గైడ్ చేస్తూ ఉంటే దాని నుంచి ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ అయ్యి వాళ్ళ లైఫ్ లో స్కిల్స్ బిల్డ్ చేసుకొని దిమాగ్ పెంచుకొని డబ్బులు సంపాదిస్తే సెట్ కదా. జస్ట్ వాడే కాదు, వాడి ఫ్యామిలీ సెట్ కదా. ఇక సెట్ చేద్దాం బాయ్ అని ఫిక్స్ అయ్యి నా లైఫ్ లో ఇప్పుడు నేను యూఎస్ కి పోయి ఏదైతే చేద్దాం అనుకుంటున్న ప్లాన్ ఉందో దాన్నే కంప్లీట్ గా డాక్యుమెంట్ చేద్దాం. ప్రతి స్టెప్ లో ఎక్కడ ఏ పాయింట్ లో ఎవరికి ఏం ప్రాబ్లం కావద్దు. నేనెంత క్లారిటీతోనైతే రీసెర్చ్ చేస్తున్నానో ఆ రీసెర్చ్ మొత్తాన్ని క్లారిటీగా జనాలకు అర్థమయ్యేటట్టు చేయాలి. నాలాంటి ఒక్కనికన్నా కొంచెమన్నా వాళ్ళ లైఫ్ లో హెల్ప్ అయితే చాలు. దిస్ వాస్ ది కంప్లీట్ మోటివ్ దట్ ఐ హ్యాడ్. ఇక మన మెయిన్ ఛానల్ లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం, మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ కోసం అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి ఏం ఎగ్జామ్లు రాయాలి, ఆ ఎగ్జామ్ లకి ఎట్లా ప్రిపేర్ కావాలి, స్కాలర్షిప్ ఎట్లా తెచ్చుకోవాలి, అసిస్టెంట్షిప్ ఎట్లా, వీసా ఇంటర్వ్యూ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఆ వీసా ఎట్లా క్లియర్ చేసుకోవాలి, వీసా అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని లేదు, మన స్టఫ్ ని మనం ఎట్లా ప్యాక్ చేసుకోవాలి, వేరే దేశంలో ఉన్న జనాలకు ఎట్లా రీచ్ అవుట్ కావాలి, వీళ్ళతోనే మనం ర్యాపో ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ ఎట్లా చేయాలి, యూఎస్ కి వచ్చి సెటిల్ ఎట్లా కావాలి, ఈ జర్నీ మొత్తం స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసుకుంటే వీడియోస్ పెట్టిన. అట్లా కంటిన్యూగా చేస్తూనే ఉండే. అండ్ 2023 నా చేతులకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. 9 ఏళ్ల ముందు నా జీవితంలో కావాల్సిన ఒక్కగానొక్క కోరిక ఏదైతే ఉంటుండేనో దట్ హ్యాపెండ్. ఫెల్ట్ అమేజింగ్. బట్ దాని తర్వాత మన మెయిన్ ఛానల్ స్లోగా వీడియోస్ రావడం ఆగిపోయింది. లైఫ్ మస్తు కాంప్లికేటెడ్ అయింది. ఐ మీన్ కాలేజ్, ఇప్పుడు యూఎస్ కి రావడం, జాబ్ అండ్ లోన్లు, పైసలతో ప్రాబ్లం, మన ఇమ్మిగ్రేషన్, వీసా స్టేటస్, మన వర్క్, ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒకటేసారి హ్యాండిల్ చేస్తుండే కదా. ప్రెషర్ తట్టుకోలేకపోయినా, అవన్నిటిని నాకు కరెక్ట్ మేనేజ్ చేయడం రాక యూట్యూబ్ లో వీడియోస్ రావడం ఆగిపోయింది అండ్ ఛానల్ ఇన్యాక్టివ్ అయిపోయింది. అది చూసినప్పుడల్లా నాకు మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే మన మెయిన్ సంజీవ్ శ్రీరామ్ ది ఛానల్ ఏదైతే ఉందో అది నాకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ కాదు. ఆ ఛానల్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంకా పర్పస్ ఆఫ్ వర్క్ ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ప్రతిసారి ఈ పని అయిపోయినాక చేస్తా, లైఫ్ కొంచెం రిలాక్స్ అయినాక చేస్తా, చేతిలో కొంచెం ఫ్రీ టైం వచ్చినప్పుడు కన్సిస్టెంట్ గా చేస్తా, ఇట్లా ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పోన్ అయితేనే ఉండే. బట్ మ్యాజిక్ ఏంటి అంటే లైఫ్ ఎప్పుడు సడన్ గా సెట్ అయిపోదు. అసలు కంప్లీట్ గా లైఫ్ సెట్ అవడం అనేది ఉండదు కదా. ఒక రెస్పాన్సిబిలిటీ అయిపోతే ఇంకోటి వస్తుంది, ఒక ప్రాబ్లం పోగానే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఈ టైంలో ఈ ఫేజ్ లో ఉండే. అండ్ ఇట్లాంటి ఫేజ్ లో ఉన్నప్పుడు ఇప్పటిదాకా చెప్పిన కదా, లాస్ట్ ఇయర్ ఇట్లా పెద్ద హార్ట్ బ్రేక్ వచ్చి పడ్డది. మళ్ళీ కంప్లీట్ గాన్. అసలు లిటరలీ షెడ్కి వెళ్ళిపోయాను. అండ్ నాకు ఇప్పుడు ఆ 2020 ఫేజ్ గుర్తొచ్చినుండే. అప్పుడు 2020 లా ఫేజ్ నుంచి బయటికి రావడానికి నాకున్న మైండ్ సెట్ గుర్తొచ్చింది. అదే ది MVP మైండ్ సెట్. నాకు MVP మైండ్ సెట్ అంటే ఏందో మీకు ఆల్రెడీ తెలుసు. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డివోషన్. ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి, మనం తోపు అన్ని ఫాలో అవుతున్నాం అని చెప్పేదో ఫేక్ గా బిహేవ్ చేయడం కాదు. లైఫ్ మనది కరెక్ట్ గా నడుస్తలేదు అని తెలిసినా, ఇన్ని గనం మనకు దోకాలు వస్తూనే ఉన్నాయి అని తెలిసినా, మన మీద మనం వర్క్ చేయడం మాత్రం ఆపొద్దు. అప్పుడు మళ్ళీ నేను రియలైజ్ అయినా, ఇప్పుడు ఒక రూమ్ లో ఒక్కనే కూర్చొని సేమ్ అవే థాట్స్ ని మళ్ళీ లూప్ లో ఆలోచించుకుంటా, ఓవర్ థింక్ చేసుకుంటా, ఇట్లనే ఆలోచించుకుంటా కూర్చుంటే ఆటోమేటిక్ గా మొత్తం లైఫ్ సింపుల్ గా అయిపోతుంది, ఒక పాయింట్ తర్వాత సెట్ అయిపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. అట్లా కాకుండా లైఫ్ ని నిజంగానే ప్రోగ్రెస్ చేయాలంటే ఏం కావాలి? ఒక రీజన్ కావాలి, ఒక పర్పస్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మస్తు బాధలు ఉన్నా, నాకు డోపమిన్ ఇంకా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంది? అఫ్ కోర్స్ యూట్యూబ్ వీడియోస్. సో ఇక నేను జాబ్ అండ్ వీడియోస్ సెట్ చేయాలి అంటే, ఆ పాయింట్ వరకు నా మైండ్ ని నేను మళ్ళీ తీసుకుపోవాలి అంటే, మన మెయిన్ ఛానల్ వీడియోస్ పెట్టి ఆ ఛానల్ ని మళ్ళీ రివైవ్ చేయాలి అంటే, దానికంటే ముందు నన్ను నేను ఆ ట్రాక్ లెక్ తీసుకురావాలి. సో ఇక మన ఈ వ్లాగ్ ఛానల్ లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. అసలు 365 డేస్ అని ప్లానే చేయలే. జస్ట్ ఒక 50 రోజులు కన్సిడర్ చేద్దాం అనుకున్నా అంతే. 50 రోజులు అయిపోయినాయి, తర్వాత 150 అయినాయి, మధ్యలో కొంచెం డౌన్ అయినా, తర్వాత మళ్ళీ 250, ఇప్పుడు డైరెక్ట్ చూస్తే 365. ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఇయర్ 365 లాంగ్ ఫార్మ్ వీడియోస్ అప్లోడ్ చేసిన. అసలు 2 నెలలకు ఒక్క వీడియో కూడా పెట్టడానికి కుదరని నేను ఇయర్ మొత్తం కలిపి 365 లాంగ్ ఫార్మ్ యూట్యూబ్ వీడియోస్ చేసిన. అసలు ఎట్లా చేసిందో, ఎట్లా వర్కౌట్ అయిందో, ఏమైతుందో నాకేం అర్థమైతలేదు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదేదో త్రివిక్రమ్ ది డైలాగ్ ఉంటది కదా, అద్భుతం జరిగేటప్పుడు గుర్తించాం, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. మన కథ అట్లానే ఉంది. ఇప్పుడు డైలీ ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల లైఫ్ లో ఉన్న ప్రాబ్లంలన్నీ ఏం సాల్వ్ అయిపోలేవు. అప్పుడైనా హార్ట్ బ్రేక్ అంతా మాయమైపోలేదు. మనం ఎంత కష్టపడ్డా, ఎంత ఓపికతో, ఎంత మంచిగా పని చేసినా గానీ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. మన వీడియోస్ విషయంలో కూడా అంతే. ప్రతి రోజు నేను పడుకొని హ్యాపీగా లేవలేదు అండ్ అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఏం వర్కౌట్ కాదు. కొన్ని రోజులు మస్తు మజా వస్తుంది, మస్తు వైబ్ ఉంటుంది, మస్తు ఎనర్జీ ఉంటుంది, వీడియో కూడా మంచి పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని రోజులు ఎనర్జీ ఉండదు, ఓపిక ఉండదు, ఆ వైబ్ ఉండదు. అట్లాంటప్పుడు జస్ట్ వీడియో అప్లోడ్ అయితే చాలు అనే మైండ్ సెట్ వచ్చింది. అండ్ టు బి ఆనెస్ట్, ఇట్లా డైలీ పోస్ట్ చేయడం వల్ల నాకు లైఫ్ లో ఒక స్ట్రక్చర్ వచ్చింది. ఐ మీన్ మార్నింగ్ లేచి అసలు ఈ రోజు ఏం రికార్డ్ చేయాలి, దేని గురించి మాట్లాడాలి, దేని గురించి మాట్లాడితే మన MVP గ్యాంగ్ హెల్ప్ అవుతుంది, వీడియో అసలు ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇట్లా మన డైలీ రొటీన్ లో ఒక ఫిక్స్డ్ సిస్టమ్ తయారు
తయారైపోయింది. ఒక ఫిక్స్డ్ డైలీ కంప్లీట్ చేయాల్సిన మిషన్ సెట్ అయిపోయింది. ఇక మెల్లమెల్లగా మళ్ళీ MVP మైండ్ సెట్ చేసిన తర్వాత స్లోగా మొత్తం కంప్లీట్లీ బ్రోకెన్ ఉన్న నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సెట్ చేసి ఇచ్చి పడేయాలి అండ్ ఎట్లైనా మనం చేసి ఇచ్చి పడేస్తాం. ఇట్లాంటి మైండ్ సెట్ మళ్ళీ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇదే నా 365 డేస్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్. ఈ ఛానల్ లో వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 1000 వ్యూస్ వస్తే చాలు అనుకున్నా. డైలీ మన వీడియోకి 1000 వ్యూస్ వస్తే చాలు అనుకున్నా. ఎందుకంటే 1000 అంటే మామూలు విషయం కాదు. జస్ట్ ఒక రూమ్ లో 1000 మందిని పెట్టి వాళ్ళ కోసం డైలీ ఒక ఇంపార్టెంట్ టాపిక్ నీ లైఫ్ లో నుంచి మాట్లాడుతున్నావు అని అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. అట్లా మన MVP గ్యాంగ్ మెల్లమెల్లగా గ్రో అయితేనే ఉంది. అండ్ మన వాళ్ళు రోజు కమెంట్లు చేస్తారు, నాకేమైనా అడ్వైస్లు ఇస్తారు, నా నుంచి ఏమైనా అడ్వైస్లు తీసుకుంటారు, నేనేమైనా తప్పు అటు ఇటు ఏమైనా చేస్తుంటే చెప్తారు, కొన్నిసార్లు నన్ను వేసుకుంటారు, అది కూడా ఓకేనే. మీ స్టోరీలు చెప్తారు. నా లైఫ్ లో ఈ చిన్న చిన్న ప్రోగ్రెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి యువర్ సక్సెస్ రియలీ ఫీల్స్ పర్సనల్ బాయ్ అని అంటూ ఉంటారు. నేను ఇప్పుడు అపార్ట్మెంట్ మూవ్ అయ్యి చూస్తున్నారు, నా ఫైనాన్షియల్ డెసిషన్స్ చూసిండ్రు, నేను బిస్కెట్ అయిన మూమెంట్స్ చూసిర్రు, నా హెల్త్ బిస్కెట్ అయిన మూమెంట్స్ కూడా చూసిర్రు. స్లోగా నా లైఫ్ ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ చూస్తున్నారు. అండ్ ఈ జర్నీలో నేను చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతున్నా. కొంచెం లైఫ్ ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా సెట్ చేయాలి అని ఐడియా వస్తుంది అని చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ దాట్. నా లైఫ్ ని నేను రీబిల్డ్ చేసుకునే ఈ స్లో ప్రాసెస్ లా మీకు తెలియకుండా మీరు కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండ్రు. అండ్ ఐ లవ్ యూ 3000 ఫర్ దాట్. బట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఈ బ్లాగ్ ఛానల్ లో నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చినా, మన ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎన్ని ఫాలోవర్స్ వచ్చినా, నాకు మెయిన్ ఛానల్ వీడియోస్ వల్ల వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అది కంప్లీట్లీ వేరు. ఇప్పుడు అట్లాంటి ఛానల్ ని తక్కువ చేస్తున్నాను కాదు. యాక్చువల్లీ ఈ బ్లాగ్ ఛానల్ లేకపోతే నేను మళ్ళీ ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ చేయగలుగుతా అనేది నాకు తెలియకపోతుండే. ఈ ఛానల్ మళ్ళీ నన్ను నేను గుర్తుంచుకునేటట్టు చేసింది. మీ అందరినీ తీసుకొచ్చి ఇలా సెట్ చేసింది. ఒక గట్టి MVP గ్యాంగ్ కమ్యూనిటీ తయారైంది. బట్ మెయిన్ ఛానల్ లో మనం పెట్టే ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం మెయిన్ ఛానల్ లో పెట్టే ఆ జాబ్ హంటింగ్ వీడియోస్ వల్ల ఎవరో ఒక స్టూడెంట్ కొంచెం రెజ్యూమేలో ఒక పాయింట్ ఇంప్రూవ్ చేస్తాడు. దాని వల్ల మనకి జాబ్ వస్తుండొచ్చు. బయట ఈ జాబ్ మార్కెట్లలో కన్సల్టెన్సీలు చేసే స్కామ్ నుంచి తప్పించుకుంటాడు కావచ్చు, ఏదో జాబ్ ఆపర్చునిటీ వెతుక్కుంటాడు కావచ్చు, మనోడు కెరీర్ లో కొంచెం మంచి డిసిషన్ తీసుకుంటాడు. ఒక వెల్ పేయింగ్ జాబ్ సెట్ చేస్తే వాళ్ళ లైఫ్ వాడు సెట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ కూడా సెట్ చేస్తాడు. అండ్ ఇట్ ఇండియాలో కూడా ఒకసారి ఇన్ పర్సన్ మీటప్ పెట్టినప్పుడు అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ మై వీడియోస్ హావ్ హెల్ప్డ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. లిటరలీ ఒక 2 years ముందు ఇండియాలో కూడా ఇన్ పర్సన్ మీటప్ పెట్టినప్పుడు దగ్గర 350 మెంబర్స్ వచ్చిర్రు. అసలు నన్ను కలవడానికి 350 మెంబర్స్ వచ్చిర్రు అంటే ఇంకా ఇప్పటికి కూడా షాక్ లోనే ఉన్నా. ఇప్పటికి కూడా క్రేజీగానే అనిపిస్తుంది. బట్ ఈ నంబర్ల కన్నా అన్నిటికంటే నేను మన వాళ్ళతో మాట్లాడినప్పుడు, బాబాయ్ నీ వీడియోలో వాళ్ళు ఇది చేసిన, మమ్మ నీ సిరీస్ వల్ల జాబ్ వచ్చింది, నువ్వు చెప్పిన స్ట్రాటజీ కరెక్ట్ వర్కౌట్ అయింది రమ్మా, ఇట్లా మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరురా. దాని అసలు వ్యూస్ తోని కానీ సబ్స్క్రైబర్లతో కానీ దేనితో కంపేర్ చేయలేము. ఎందుకంటే నాలాంటి ఒక్కడికి హెల్ప్ అయితే చాలు అనుకున్నా కదా. అట్లాంటి ఒకడు ప్రతిరోజు నాకు మెసేజ్ చేస్తే, ప్రతిరోజు కామెంట్ చేస్తే, ప్రతిరోజు DM చేస్తే, రోజు నా పర్పస్ నాకు గుర్తొస్తే దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏముంటుందా. సో ఇప్పుడు మనం వీడియోస్ పెట్టి వీడియోస్ స్టార్ట్ చేసి 365 డేస్ అవుతుంది. ఇక్కడ డైలీ వీడియోస్ పెట్టడంతో పాటు అండ్ ఓవరాల్ ఈ పేజ్ లో కాంటెంట్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అంటే డైలీ ఒక వ్లాగ్ వీడియో రావాలి, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో డైలీ 2 రీల్స్ రావాలి, నెక్స్ట్ అవి యూట్యూబ్ షార్ట్స్ లో కూడా రావాలి, దాంతో పాటు లింక్డ్ఇన్ లో కనీసం వీక్లీ ఒక 3 పోస్టులు రావాలి, నెక్స్ట్ మన యూట్యూబ్ మెయిన్ ఛానల్ లో కూడా డైలీ ఒక వీడియో రావాలి. దిస్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఐ హావ్ బీన్ డూయింగ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ ఐమ్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. అసలు నేను ఈ వీడియోస్ చేయకపోతే నాకు అలవాటు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ క్వాలిటీ, ఆ ప్రొఫెషనలిజం, కెమెరా ముందు మాట్లాడడానికి, ప్రెజెంట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుండే. ఇప్పటికీ 365 డేస్ అయిపోయినాయి. బట్ నాకు ఎందుకో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. మెనీ మోర్ టు గో. ఐఎమ్ నాట్ స్టాపింగ్ అప్లోడింగ్ వీడియోస్ హియర్. అఫ్ కోర్స్ ఇక్కడ వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉందాం, ఇచ్చి పడేద్దాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.